హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో అనేది చిన్న మినీ బ్లాగ్ టైప్ అండి. లాంగ్ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది నా బర్త్‌డే రోజు వ్లాగ్ అనేది. ఎప్పుడు కూడా నేను అందరితో కలిసి వెళ్ళేదాన్ని మాత్రం ఆ రోజు ఎవరు కూడా పిల్లలు కూడా స్కూల్‌కి వెళ్ళిపోయారు. అలాగే మా పిల్లలకు తీసుకొని ఆటో పైన వెళ్తామనుకున్నా సరే అప్పటికి వాళ్ళు ఇంకా లేచి ఇంకా వాళ్ళకి స్నానం కూడా చేపించలేదు. కొంచెం వేగం వెళ్ళి వచ్చేద్దామని అయితే. అందుకే అలాగా సింగిల్‌గానే వెళ్ళాను. వెళ్ళేసైతే అప్పటికి పంతులు గారు ఉంటారో లేదో అనుకున్నాను. ఉన్నారు. అలాగా అభిషేకం అనేది చేపించేసి అర్చన చేయించుకొనైతే వచ్చేసాము. నేను వచ్చి ఇక్కడ ఎప్పుడు కూడా శివాలయం నుండి వచ్చిన ప్రసాదాన్ననేది నందీశ్వరుడి దగ్గరైతే పెట్టేసేదాన్నండి. ఎక్కడో విన్నాను. అంటే శివుడి దగ్గర ప్రసాదం అనేది తీసుకోకూడదు, తినకూడదు. తినినా ఇంటికి తీసుకొని వెళ్ళకూడదు. అక్కడ ఎవరికైనా ఇచ్చేవాళ్ళనని. అది నేను ముందైతే ఇంటికి తెచ్చుకునేవాళ్ళము, తినేవాళ్ళము దేవుడి ప్రసాదం అనేది. అలా తెలిసిన బట్టి అయితే కొద్ది రోజులైతే అలా పెట్టేసాను. తర్వాత తెలిసింది మనము అర్చన ఇలా దేవుడి ప్రసాదం అనేది తినకపోతే మనకు శివదేవుడి యొక్క అనుగ్రహం అనేది మనకు దక్కదు. మనము ఎంత అర్చన చేసినా కూడా ప్రయోజనం ఉండదనైతే తెలిసింది. అప్పటి నుండి అయితే నేను ప్రసాదాన్ని అయితే ఇంటికి తీసుకొస్తాను. అలానే తింటాను. నాకెందుకో ఆ రోజైతే కొంచెం అక్కడ కూర్చొని అయితే తినాలనిపించింది. అక్కడ కొంతసేపు నా పూజ అయిన తర్వాత అయితే కొంచెము ఆ శివాలయంలోనేని నేను ఇలా కొంచెం మంత్రాలు చదువుకుంటూ శివుడిని తలుసుకుంటూ అలా కూర్చున్నాను. ఆ శివుడి ముందు అలా కూర్చున్నామనుకోండి శివయ్య దగ్గర ఏదో తెలియని ధైర్యం వస్తది. ఇంకెందుకో మనస్సు అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఇదేనండి మా ఊరు శివాలయం అనేది. మాకు ఎటువంటి ఫంక్షన్స్ అయినా, మ్యారేజ్ అయినా సరే, ముందు రోజు గాని ఎటువంటి బర్త్‌డేలైనా ఏదైనా ఇక్కడికొచ్చి శివుడిని దర్శించుకోవడం అనేది ఒక పద్ధతిగా అయితే మారిపోయింది. ఇక్కడ చూసారా? ఇక్కడ శివాలయం దగ్గర అయితే అన్ని టెంపుల్స్ కూడా ఒకే దగ్గర ఉంటాయండి. రాముల వారి గుడి, ఇంకా ఆంజనేయుడి గుడి, సుబ్రహ్మణ్య స్వామి గుడి, ఇంకా నాగదేవత అన్నీ కూడా ఒకే దగ్గర ఉన్నాయి. మనకి ఏ వారంకి సంబంధించిన ఆ దేవుళ్ళన్నీ ఇక్కడే ఉంటాయి. మనం ఇక్కడ కావాలంటే దర్శనం చేయించుకోవచ్చు. ఇక్కడ చూసారా? నేనైతే రిటర్న్ అనేది వచ్చేస్తున్నప్పుడు ఎంట్రన్స్‌లో అయితే ఇలా ఉంటుంది. చాలా అంటే చూడగానే చాలా లుక్ అనేది బావుంటుందండి. ఇక్కడ మన బ్యాక్ వైపు చూసారా? అక్కడైతే అయ్యప్ప స్వామి వారి మందిరం ఉంటుంది. అయ్యప్ప మాల వేసేటప్పుడు ఆ సన్నిధానం అనేది అక్కడ ఉంటుంది. ఇక గుడికి మధ్యలోన అంటే గుడి వైపుకి ముందుగా చెరువు ఉంటుంది. ఆ చెరువు అవతల శ్మశానం అయితే ఉంటుంది. శివాలయంకి, శ్మశానంకి మధ్యన అయితే చెరువు అనేది ఉంటుందండి. ఇక్కడ ఒకటేని గుడికి వెళ్ళే వైపు మాత్రం రోడ్ అనేది కొంచెం డ్యామేజ్ అయిపోయింది. ఇది కొంచెం మంచిగా చేస్తే ఇంకా లుక్ అనేది ఇంకా మంచిగా కనిపిస్తుంది వెళ్ళేటప్పుడు. ఇక్కడ నుండి ఇటువైపు నుంచి చూస్తే పాతపట్నం అమ్మవారు అంటే టెంపుల్ కూడా ఇక్కడికైతే చెరువుకి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే స్నానం చేయడాలు, ఇంకా బట్టలు ఏమైనా ఉన్నా వాష్ చేసుకోవడాలు. ఇటువైపు అంటే గుడి లోపల వైపు కాదు, బయట వైపు చేసేవాళ్ళు. ఇప్పుడు చాలా అయితే తగ్గింది. ఇంకా చెరువుకి రావడం అనేది మొత్తం కూడా చాలామంది అయితే తగ్గించారు. ఇక్కడ నేను నడుస్తూ వీడియో తీస్తున్నాను గానీ కొంచెం భయమండి. ఎక్కడైతే ముందులకు పడిపోతున్నా ఏంటనేది కొంచెం భయముంది. ఎందుకంటే మీ రోడ్డు ఒకసారి చూడండి ఇలా నడిచేటప్పుడు నేను వీడియో తీసుకుంటూ వెళ్ళాననుకోండి, నేను ఒక్కదాన్నే కదా వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. అందుకనే ఇలా తీసుకుంటూ వెళ్ళేటప్పుడు ఎక్కడైతే పడిపోతున్నా ఏంటని కొంచెం భయమేసింది. అలాగే మాకు ముందుకు వెళ్ళేటప్పుడు రోడ్డు వర్క్ అయితే జరిగింది. రోడ్డు వర్క్ కొంచెం కూల్‌గా ఉండడానికి మట్టి అయితే వేశారు. కొంచెం వర్షం పడడం వల్ల కొంచెం జారుతూ ఉంది. ఎక్కడ పడిపోతామని కూడా కొంచెం స్లిప్ అయ్యానో భయమేసింది. ఇది నైట్ టైమ్ అండి. కేక్ అనేది నేను కట్ చేయను అనుకున్నాను. అయినా సరే మా నాన్న నాకు చెప్పకుండా అయితే తెచ్చేసారు. అది ఇలా చెప్పకుండా సర్ప్రైజ్ ఇచ్చారనుకోండి, ఏదో తెలియని ఆనందం కదా! అందుకే అప్పటికైతే నేను రెడీ అయ్యాను. ఇక్కడ మా పిల్లలు చూడండి, ఇంకా మా నాన్న కొంచెం తెలివిగా నాకైతే కేక్ కట్ చేయనివ్వరని మా పిల్లలకు కూడా సెపరేట్‌గా నైఫ్స్ అనేవి తెచ్చారు. మొత్తం 3 తెచ్చారు. వీళ్ళకి కూడా అప్పటికి అలా రెడీ చేయించేసాను. అయినా సరే నేను కట్ చేసే టైంకి వాళ్ళే చూడండి ఇంకా వేరే వాళ్ళైతే పిక్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళే ముందైతే వచ్చేసి ఇలా మా చిన్న పాప అయితే తినేస్తుంది. నేనైతే కేక్ కట్ చేసి తర్వాత తిందామన్నాము. అక్కడ పెట్టాం కదా! అది కూడా తీసేసి ఈ చిందరబందర అయితే చేశారు. అలా తీయకూడదు. అది వేడి అని అయితే చెప్పాను. ఆహ్
మొత్తం ఇక్కడ కట్ చేసిన అయిన తర్వాత ఇలా అందరం కూడా కేక్ తినిపించుకొని అయితే మిగిలిన కేక్ అనేది వచ్చిన పిల్లలందరికీ ముందుగా అయితే కేక్ ఇస్తాము. తర్వాత ఏ బర్త్‌డే అయినా చిన్న పిల్లల బర్త్‌డే అయినా, పెద్దవాళ్ళ బర్త్‌డే అయినా స్వీట్స్, చాక్లెట్స్ అని ఉంటాయి కదా! అది వేరేగా ఇచ్చేసి తర్వాత అయితే కేక్ అనేది ముందే ఇస్తాము. ఇక్కడ మా పిల్లలనేది ఎక్కువ తినేస్తున్నారు. వాళ్ళ కేక్ తినేటప్పుడు ఆ టైం అప్పుడల్లా వాళ్ళకి ఏదో మోషన్స్ ఇలా అయితే వాళ్ళకి అవుతున్నాయి. అందుకే నేను ఎక్కువగా వాళ్ళకి కేక్ ఇవ్వలేదు. వాళ్ళు చూడండి ప్రతి ఒక్కరికి ఈళ్ళు తీసుకొని ఎళ్ళైతే మొత్తం వాళ్ళకి తినిపిస్తున్నారు. నాకు కూడా ముందు తినిపించారు. నాకు షార్ట్ వీడియో కూడా నేను చేశాను. ఇప్పటివరకు మీరు చూడకపోతే కొంచెం వెళ్లి చూడండి. ఇక్కడైతే ముందు నా బర్త్‌డే అనేది కేక్ అనేది మా పిల్లలే మా నాన్నకి చెప్పారు. ముందు తాత మా మమ్మీ బర్త్‌డే కేక్ అని వాళ్ళు భాషలో అయితే చెప్పారు. ఇక్కడ నేను తినిపిస్తుంటే నాకంటే ముందు వాళ్ళే తినిపించేస్తున్నారు. ఇది ఎవరి బర్త్‌డే అంటే మా మమ్మీ బర్త్‌డే అనేది వాళ్ళు చెప్తున్నారు. అంత క్యూట్‌గా అయితే చిన్నపిల్లలు మాట్లాడేటప్పుడు కొంచెం నెత్తిలాగా క్యూట్‌గా వస్తుంది కదా! ఇక్కడ బెలూన్స్ అయితే నేను ఎక్కువగా పేల్చొద్దనైతే చెప్పాను. 1, 2 పేల్చేసి మిగతా ఉంచేయండి. మిగతావైతే ఉంచామన్ను. అయినా సరే వాళ్ళు మొత్తం కూడా ఇచ్చేసారు. మిగతావైతే మా పిల్లలండి. మా పిల్లలు నైట్ కల్లా మొత్తం పేల్చేసారు. అవే పట్టుకొని అయితే పడుకున్నారు. అవి ఇలా టచ్ చేస్తున్నా కూడా పేలిపోతున్నాయి. కానీ చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి. ఇక్కడ అందరికీ కేక్ అయితే నేనైతే ముందు మొత్తం అయిపోవాలని అయితే ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే అవి ఫ్రిడ్జ్‌లో పెట్టినయి అసలు మిగిలిన కూడా వాళ్ళు అస్సలు ఉంచరు. మా పిల్లలు మళ్ళీ ఫ్రిడ్జ్ తీసిన వెంటనే తినేస్తుంటారు. అవి తిన్నారనుకోండి మరి వాళ్ళు అసలు భోజనమే చేయరు. అందుకనే ముందు అక్కడే కేక్ అయిపోవాలని అయితే మొత్తం ఇస్తాను. ఇక్కడ ఇంకొకటి అంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడల్లా 1 మినిట్ అయ్యే టైంకి ఈ మొత్తం ఆ వీడియో అనేది మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. మళ్ళీ రిటర్న్ వస్తానికి అందుకే కొంచెం కట్ అయ్యి అయితే వాయిస్ వస్తూ ఉంటుంది. అడ్జస్ట్ అవ్వండి. ఇక్కడైతే మా పిల్లలకు కొన్ని పిక్స్ అనేది తీస్తామన్నా మా ఇద్దరం తీసుకుంటామన్నా అసలు సపోర్ట్ అయితే చేయడం లేదు. చివరికైతే కొన్ని పిక్స్ అనేది తీసుకున్నాను మా పిల్లలతోని. ఇంకా నాకు కూడా అలాగే ఫైనల్‌గా అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ అందరూ అడుగుతున్నారు ఎవరి బర్త్‌డే మీ బర్త్‌డే అంటే కాదు మా మమ్మీ బర్త్‌డే అనేది చెప్తున్నారు. మార్నింగ్ లేచినప్పుడు కూడా వాళ్ళు విషెస్ చేసి మా నాన్నకైతే చెప్తున్నారు తాత మమ్మీ హ్యాపీ బర్త్‌డే కేక్ తే అనేది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇది ఫైనల్‌గా ఉంది కదా! ఇది నేను బయటకైతే ఇచ్చేసి బయట ఎవరైనా ఉంటే పంచేయండి అని అయితే ఇస్తాను. ఎందుకంటే వీళ్ళు మొత్తం తినేస్తారండి. ఇది ముందు రోజు నా బర్త్‌డే ముందు రోజు చిన్న బ్లాగ్ అనేది తీశాను. ఆ ముందు రోజు జగన్నేశ్వర స్వామి రథయాత్ర టైప్ అయితే జరిగింది. మొత్తం ఊరేగింపు గురించి అయితే చాలా బాగా జరిగింది. మా విలేజ్‌లో పిల్లలతో కోలాటం అనేది కూడా వేశారు. వేరే వాళ్ళు బయట వాళ్ళని తేకుండా మా విలేజ్ వాళ్ళ చిన్న పిల్లలతోనే వేయించారు. ఇంకా పక్క విలేజ్ నుండి అయితే హరే రామ హరే కృష్ణ అనేది భజన కోసం అయితే తెచ్చారు. ఇలాగ ఫైనల్‌గా అయితే కొన్ని పిక్స్ అనేది యాడ్ చేశాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.